ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ మన విద్యార్థులకు ఎలాంటి భవిష్యత్తును అందిస్తుంది? ఒక మెడికల్ కాలేజీ ఇప్పుడు ప్రారంభిస్తే ఒక 50 ఏళ్ళు కూడా లెక్కేసుకుందాం మనం కనీసం. గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో చదివే వైద్య విద్యార్థులు అక్కడికి వచ్చే పాపులేషన్ చూసిన తర్వాత అక్కడ ఉండే విధానం, వైద్య విధానం గవర్నమెంట్ కాలేజీ ఖచ్చితంగా పర్ఫెక్ట్ గా నడుస్తుంది. ఓకే, అకాడమిక్స్ కానీ ప్రొఫెసర్స్ కానీ పర్ఫెక్ట్ గా ఉంటది, క్లినిక్స్ బాగుంటాయి, పేషెంట్స్ ఎక్కువ మంది వస్తారు వైద్య సేవలకి. ఎంత ఎక్కువ మంది వస్తే డాక్టర్స్ అంత బాగా ఎక్స్పోజర్ ఉంటది. వాళ్ళ సామాజిక ఆర్థిక నేపథ్యం చూసిన తర్వాత క్వాలిటీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ఎక్కువగా ఉంటది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత కూడా అదే సేవా తత్పరతతో ఉంటారు ఖచ్చితంగా. ఎందుకంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో వైద్యం నామమాత్ర ఫీజుతో ఉంటది. మనం వైద్యం నేర్చుకునేది సాధారణమైన పేదవాడి మీద, వాళ్ళ పరిస్థితులు మనకు తెలుస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఎథికల్ గా చాలా గట్టిగా ఉంటారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ప్రైవేట్ వాళ్ళలో ఉంటారని కాదు నా ఉద్దేశం. అవును, ఎక్కువ ఎక్కువ మంది గవర్నమెంట్ లో చదువుకున్న వచ్చిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎథికల్ ప్రాక్టీస్ ఉంటది. ప్రజల పట్ల అంటే హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ నేపథ్యాన్ని చూస్తారు కాబట్టి. కరెక్ట్, చిన్న చిన్నవి కూడా వాళ్ళు చేసుకోలేరు కాబట్టి ఇలాంటి వాళ్ళకి మెరుగైన వైద్యం ఇవ్వాలి. వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వైద్యం చేయించుకున్న తర్వాత వాళ్ళ కళ్ళల్లో వచ్చే మెరిపే డాక్టర్ల ఫీజుగా భావిస్తారు అక్కడ చదువుకున్న వాళ్ళంతా. అలాంటి చోట మీరు ఇన్ని డబ్బులు పెట్టి చేస్తే మీరు ఏం చేస్తున్నారు? పేదవాడి బాధలు పేదవాడికి తెలుస్తాయి. మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళంతా ఇలాంటి చోట చదువుకుంటే అవకాశం వస్తే ఖచ్చితంగా బయటకు వచ్చిన తర్వాత సమాజానికి సేవ చేస్తారు వీళ్ళంతా. మీరు అన్ని లక్షల రూపాయలు పెడితే అసలు అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు జాయిన్ అవ్వగలరా? జాయిన్ అవరు. అసలు బాధే తెలియని వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి చదవగలరు. సో ఖచ్చితంగా మీకు తేడా కనపడద్ది. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర హ్యుమానిటీ లేదని నేను అనడం లేదు, కానీ అనుభవించిన వాడు ఎలా సేవ చేస్తాడు అనేది ఎవరైనా చెప్పగలరు. అంతే, వాళ్ళ దృక్పథం మెరుగుంటది, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు నేర్చుకున్న చోట గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో అతి తక్కువ ఖర్చుతోటి నాణ్యమైన విద్యను తీసుకుంటారు, ఎక్కువ మంది పేషెంట్లు చూస్తారు కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ ఆఫ్ ప్రాక్టీస్ ఎక్సలెంట్ గా ఉంటది. అలాంటి దాన్ని మీరు ఎవరికి దూరం చేస్తున్నారు? ఎవరైతే ఇన్స్పైర్ అయ్యి డాక్టర్ అవ్వాలనుకుంటున్నారో పేదవాళ్ళు, వాళ్ళని కొట్టేస్తున్నారు. మీరు వాళ్ళని కొట్టేస్తున్నారు, క్లియర్ గా కొట్టేస్తున్నారు. జగన్ గారి ఉద్దేశం ఏంటి? ఈ కాలేజీల ఉద్దేశం సూపర్ స్పెషాలిటీ సేవలు ఇవ్వాలి, దీని ద్వారా ఉత్తమమైనటువంటి వైద్యులు రావాలి. వీళ్ళంతా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక వైద్యానికి కేర్ ఆఫ్ గా ఉండాలి. ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే మనం ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా సేవలు చేస్తున్నామో, ఈ కాలేజీలన్నీ వచ్చి ప్రాపర్ గా పనిచేస్తే వాటి మీద పెట్టే ఖర్చు ఖచ్చితంగా ప్రభుత్వానికి ఫ్యూచర్ లో తగ్గిపోతుంది. ఎందుకంటే సామాన్యుడికి వైద్యానికి కేర్ ఆఫ్ గా ఈ గవర్నమెంట్ కాలేజీలు మిగిలిపోతాయి 100%. మరి ఉత్తమమైన సేవలు వచ్చినప్పుడు ఇంకేం చేస్తా? రైట్ సార్, రైట్. ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి, ఇందులో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫ్రీ జనరిక్ మెడిసిన్ ఫర్ పేషెంట్స్ అని చెప్పేసి రాశారు. అవును, జనరిక్ మెడిసిన్స్ ఫ్రీగా. సార్, ఆరోగ్యశ్రీలో మెడిసిన్లు ఆంధ్రప్రదేశ్ దొరుకుతున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దొరకట్లే. ఈ ఫ్రీ జనరిక్ మెడిసిన్ ఏదైతే చెప్పారో ఇది ఒక దందా, సపరేట్ దందా. ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి మెడికల్ షాపులో మెడిసిన్ అవైలబుల్ ఉండదు. బయట ఏం చేస్తారు? వీళ్ళకి సంబంధించినటువంటి దళారులు అక్కడ దందా చేస్తారు. అదొకటి. రెండోది పార్కింగ్. మీకు వినిపించట్లేదేమో కానీ నాకు ఆల్రెడీ వినిపించింది, అంటే నాకు కాల్స్ వచ్చినాయి. పార్కింగ్ మీద బిల్డింగ్లు వస్తున్నాయి ఆల్రెడీ, ఇంకా నోటిఫికేషన్ వచ్చింది. పార్కింగ్ మీద బిల్డింగ్లు నడుస్తున్నాయి ఎవరికి కావాలని చెప్పేసి. అది ఇక నేను మతాలలోకి కులాలలోకి వెళ్ళను కానీ పార్కింగ్ కోసం దెబ్బలు ఆడుకుంటున్నారు, మాకు కావాలని చెప్పేసి. అప్పుడే ఆ పరిస్థితులు మనం ఈ రోజు చూస్తున్నాం. మెడికల్ షాపుల కోసం లోన్ కాదు, బయట ఎవరెవరు కట్టుకుంటారు వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకునే స్థాయికి ఇండైరెక్ట్. నిజం కదా, మెడిసిన్స్ దొరకవు, బయట తీసుకోమంటారు, ప్రైవేట్కి వెళ్తే అంతే కదా. ఇది ఈ రోజు పరిస్థితి. అయితే ఒక్క సెకండ్ ఒక మాట ఆరోగ్యశ్రీ చెప్తాను సార్. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట ప్రకారమే చూద్దాము. ఒక్కొక్క కాలేజ్ కి మెయింటెనెన్స్ సంవత్సరానికి 500 కోట్లు ఉంటాయి అనుకుందాం. తిప్పి కొడితే మనకి 7,000 కోట్లు ఏమో ఖర్చు వస్తుంది సంవత్సరానికి. ప్రభుత్వం పెట్టలేదు సార్ ప్రజల కోసం. ప్రభుత్వం ఉన్నది ప్రజల కోసమే కదా.
ఇప్పుడు తీసుకెళ్లి ఈ కాలేజీని ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెడితే ఆ ప్రైవేట్ వ్యక్తి ఒక రూపాయి సంపాదించుకోవడం సార్. అవును. ఎవరైనా నేనైనా సంపాదిస్తాను, మీరైనా సంపాదిస్తారు. అట్లాంటప్పుడు వాడు వాళ్ళ లాభం చూసుకుంటాడు కదా. అవును. చూసుకున్నప్పుడు ఆరోగ్యశ్రీ ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ కింద మళ్ళీ వాళ్ళకి కడుతున్నాం కదా మనం. అదే చెప్తున్నా. ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్స్ ఉంటే ఫ్రీగా అయిపోతుంది కదా ఇక్కడే. అదే ఇప్పుడు 70% కట్టాలి ఇక్కడ వీళ్ళకి కట్టాలి 70%. మరి రేపు పొద్దున ఈ 70% కట్టి ఆ 30% ప్రైవేట్ వ్యక్తులు కట్టి డబ్బులు ఇప్పుడు మెడిసిన్స్ దగ్గర నుంచి కూడా దందా మొదలవుతుంది, పార్కింగ్ దగ్గర నుంచి కూడా దందా ప్రతి మొదలవుతుంది. చోట పార్కింగ్ టికెట్లు మీకు కనిపిస్తాయి. నేను ఈ రోజు చెప్తున్నా, రాబోయే రోజుల్లో మీరు టికెట్ కూడా వేస్తారు ఈ స్క్రీన్ మీద. అది కూడా ఉంటుంది. వెరీ నైస్. yes కంక్లూడ్ చేయండి సార్. అసలు ఎందుకు ఇవ్వాలంటున్నాను సార్. ఫస్ట్ పాయింట్, ఒక ప్రభుత్వం ఒక కాలేజీ కానీ హాస్పిటల్ కానీ నడపలేదని అంటే ఇంకెందుకు మీరు అసలు ముఖ్యమంత్రిగా, ఎందుకు మీరు కేబినెట్ లో మంత్రులుగా ఉంటాం? భారం అంటున్నారుగా. 5 కోట్ల మంది మీ జనాలు మీరు పాలించలేరు. ఒక మెడికల్ కాలేజీ కట్టలేరు. ఒక మెడికల్ కాలేజీ కట్టలేక మేము ప్రైవేట్ వాళ్ళ చేతికి ఇస్తున్నామని చెబుతారు. మరి ఇంకెందుకు మీరు ముఖ్యమంత్రిగా? 45 ఏళ్ల రాజకీయ అనుభవం ఎందుకు? లేదంటే 4వ ముఖ్యమంత్రి ఎందుకు? ఏ గుడ్డిగాడికి పళ్ళుదా ఉండడానికి ఇవన్నీ సమాధానం చెప్పాలి కదా. ఒక సింపుల్ సార్, అమరావతిలో రోజు నీళ్లు ఎత్తి తోడిపోస్తా ఉన్నారు కదా. ఈ సంవత్సరం పాటు కట్టిన పైసతో మెడికల్ కాలేజ్ వచ్చేసింది. ఈ సంవత్సరం నీళ్లు తోడిన డబ్బులు పెడితే మెడికల్ కాలేజ్ పూర్తయ్యేది కదా. ఈ పాటికి మెడికల్ కాలేజ్ పూర్తయ్యేది, హాస్పిటల్ పూర్తయ్యేది. అంటే కేవలం వాళ్ళు పెట్టదలుచుకుంటే పెడతారు. ఎందుకు వాళ్ళు ఎత్తిపోస్తున్నారు అక్కడ? అదే కదా. దానికి అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా? చెప్పండి ఎంత అయిందో లేదా. నేను చెబుతున్నా 100 కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు తోడుతున్నారని. అమరావతిలో వరద ముంపు నివారణకు 8,000 కోట్లు కేటాయించారు కదా. దాంట్లో 4,000 కోట్లు కేటాయిస్తే 17 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయింది కదా. ఆల్రెడీ జగన్ గారు 10 కట్టేశాడు. ఇంకా 7 కదా నిర్మాణాలు కొన్ని పూర్తి చేయాల్సినవి ఉన్నాయి పెండింగ్. మరి అయితే అయిపోయింది కదా. అంటే ఒక ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఏది 15 నెలల కాలంలో ఒక 4,000 కోట్లు ఖర్చు పెడితే ఏదైతే మిగిలిన మెడికల్ కాలేజీలు పూర్తి అవుతాయి అంటే అవి కూడా మేము కట్టలేమని అంటుందంటే ఇది దందా కోసమే కదా. ప్రైవేట్ వ్యక్తుల చేతికి ఎందుకు అప్పచెబుతున్నారు? 100 కోట్ల రూపాయలు దండుకోవడానికి. సో 99 పైసలకు భూములు ఎందుకు అమ్ముతున్నారు? వాళ్ళ దగ్గర నుంచి ఎకరానికి మళ్ళీ 30 కోట్లు 20 కోట్లు రాబట్టుకుంటారు. వాళ్ళకి అఫీషియల్ గా 99 పైసలు, అక్కడ ఎకరం 50 కోట్లు వాల్యూ ఉంటుంది. ఒక 20 కోట్లు వీళ్ళ కమిషన్. ఏముంది 100 ఎకరాలు ఇస్తే 100 అంటే 20 కోట్లు ఎలక్షన్కి వచ్చేస్తాయి కదా. ఉర్సాకి ఎంత ఇచ్చారు? ఉర్సాకి 99 పైసలు. ఆ జీవో ఎక్కడ కనిపించిందా మీకు? కాన్ఫిడెన్షియల్ జీవోలో ఉంటుంది. కనబడదా? కాన్ఫిడెన్షియల్ జీవోలో ప్రజలకు ఎవరికి కనబడదు? ఎవరికి కనపడదు సార్, ఎవరికే కనపడదు. ఎందుకంటే వీళ్ళు తిరిగేటటువంటి ఖర్చులను తగ్గిస్తే ఆ మెడికల్ కాలేజీలు వచ్చేస్తాయి కదా. సీఎం హెలికాప్టరు, డిప్యూటీ సీఎం హెలికాప్టరు, లోకేష్ హెలికాప్టరు, స్పెషల్ ఫ్లైట్లు, మెడికల్ కాలేజీలు కట్టేయచ్చు సార్, కట్టేయచ్చు. సార్ పాయింట్ ఏంటి? మీ పాయింట్ ఏంటి? ఒక చిన్న విషయం చెప్పాలి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒకటి చదివి వినిపిస్తాను మీకు. ఇది ప్యాంప్లెట్, టీడీపీ సర్క్యులేట్ చేస్తున్నటువంటి ప్యాంప్లెట్. సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా హ్యాండిల్ ఉన్నాయి. వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారంటే అమాయకంగా పీపీపీ మెడికల్ కాలేజీలతో లాభం ఏంటి అని ప్రశ్న అడిగి కింద ప్రభుత్వం స్థలం సౌకర్యాలు కల్పిస్తుంది, ప్రైవేట్ సంస్థ పెట్టుబడి పెడుతుంది, కాలేజీ నిర్మిస్తుంది. ఆధిపత్యం ప్రభుత్వానికి, నిర్వహణ మాత్రమే ప్రైవేట్ సంస్థ. ఇందులో తప్పే ఉంది అంటున్నారు. ప్రైవేట్ వ్యక్తి డబ్బులు పెడితే ఫ్రీగా ఎందుకు పెడతారండి? వాడితో సంపాదించి నేను ఎప్పటి నుంచి అదే మీకో నాకో మన వెంకటరెడ్డి గారికో మన జగన్మోహన్ రావు గారికి 5,000కి ఇచ్చేస్తే తీసుకొని మనమైనా బాగా నడపచ్చేమో సార్. 5,000 కాదు సార్, 50,000 ఇచ్చేస్తానంట. 50,000 తీసుకుందాం మనందరం కలిసి. రైట్ చెప్పండి సార్. చెప్పండి సార్ జగన్మోహన్ రావు గారు. సార్ ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసి అంటే ఈ 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్లు తీసుకుంటే దాదాపుగా 4 లక్షల కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇన్ని మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తే ఏమీ చేయకుండా మెడికల్ కాలేజీని రన్ చేయలేము, మేము పెట్టుబడి పెట్టలేము అంటున్నారంటే గవర్నమెంట్ చేయలేదంటే ఇది చేతకానితనం కదా గవర్నమెంట్ కి? కరెక్ట్. ఇది చేతకానితనం కదా? చేతకానితనం కాదని మనం అనుకుంటున్నాం. వాళ్ళేమనుకుంటున్నారంటే సంపద సృష్టిస్తున్నాం, మా వాళ్ళకి సంపద సృష్టిస్తున్నాం.